చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు, నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలి, నేను ఎలా ఉండాలనుకుంటున్నానో మీరెప్పుడు తెలుసుకోరు. రే, నీ గురించి నేనేం ఆలోచించినా 1000 సార్లు ఆలోచిస్తాను. అవును, 1000 సార్లు ఇది వాడికి బాగుంటుందా లేదా ఆలోచిస్తారు తప్ప ఒక్కసారైనా నాకు అది నచ్చిందా లేదా ఆలోచిస్తారా? అడిగిన దానికన్నా ఎక్కువ ఇవ్వడంలో సంతోషం మాత్రమే మీకు తెలిసిన అన్న. కోరుకున్నది దక్కకపోతే ఉన్న బాధ నాకు మాత్రమే తెలుసు. అసలు నాతో మాట్లాడితే కదా అన్న మీకు తెలిసేది నాకేది నచ్చుతుందో ఏది లేదు. ఏదైనా అవసరం ఉంటే నా ఫ్రెండ్స్ని పిలిచి మాట్లాడతారు, నాతో మాట్లాడరు. నాతో మాట్లాడండి నాన్న, నా కళ్ళల్లోకి చూసి మాట్లాడండి నాన్న, ఫ్రెండ్లీగా ఉండండి నాన్న. ఎరా, ఆ మాట నేను కదా ఎప్పుడు చెప్తాను. అవును, మీరు చెప్తారు, కానీ మీరు అలా ఉండరు. ఎందుకంటే మొత్తం మీరు చెప్పినట్టు జరగాలి నాన్న. ఈ షర్టు మీరే సెలెక్ట్ చేస్తారు, మీరే బాగుందంటారు, నాకు నచ్చేలాగా నన్ను మీరే కన్విన్స్ చేస్తారు నాన్న. నాకు ఎలా ఉంటుంది తెలుసా? ఇది చింపి పడేసి నాకు ఇది నచ్చలేదు అని అనిపిస్తుంది. ఆఫీస్కి వెళ్ళమంటారు, నేను వెళ్తా, అక్కడికి వెళ్ళేలోపే పనంతా మీరే ఫినిష్ చేస్తున్నారు నాన్న. నవ్వుతున్నారు నాన్న నన్ను చూసి. రే సిద్ధు, క్యారం బోర్డ్ ఆడదాం అంటారు, నేనేదో ఆడదామని వస్తా. రే అది కాదు బ్లాక్, బ్లాక్ కాదు వైట్, వైట్ కాదు గ్రీన్ అని చేయి పట్టుకొని నేను ఎలా ఆడాలో కూడా మీరే ఆడేస్తే నేను ఎందుకు నాన్న ఆడటం? చివరికి తిండి ఎలా తినాలో కూడా మీరే నేర్పిస్తే ముద్ద దిగట్లేదు నాన్న.